హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ లో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అయితే ఒక 5గురు అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అండ్ సెట్ వర్క్ ఏంటి, అసలు మనం తమ్ముళ్ళలో పెట్టినట్టుగా అమర్దీప్ కి షాకింగ్ న్యూస్ ఏంటి, అసలు అంత పెద్ద షాక్ ఏంటి, అండ్ అమర్దీప్ ఫ్యాన్స్ కి ఎందుకు గుడ్ న్యూస్, ఇవన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ పేర్లు అయితే రివీల్ చేద్దాం. సో ఎవరున్నారు ఏంటి అనేది కాదు, అగ్రిమెంట్ మీద కూడా సైన్లు అయిపోయాయి అనేది మనకు ఒక ఇన్ఫో అనమాట. సో ఎవరెవరు ఉన్నారు ఏంటి, అసలు అంతకంటే ముందు ఈ సెట్ వర్క్ హౌసెస్ ఉన్నాయి కదా, 2 houses అని మనకు కూడా ఇన్ఫో ఉంది. అండ్ 2 houses అని లాస్ట్ మూమెంట్ వరకు ఉండే, కానీ ఈసారి 2 houses సంగతి ఏంటి అసలు ఇది కూడా మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ అయితే సెట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా వచ్చేసింది. అండ్ మామూలుగా కాదు, కలర్ఫుల్ గా హెవీ 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 పింక్ అనేది ఎక్కువగా ఉండబోతుంది ఈసారి హౌస్ లో అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అదే చెప్తున్నారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రోమో నెక్స్ట్ ఇప్పుడు టీజర్ వచ్చింది కదా, దానికి కంటిన్యూషన్ ఉండబోతుంది. అది కూడా కంప్లీట్ అయింది. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ లేదు అని అంటే ఈ సాటర్డే రివీల్ అయ్యే ఛాన్సెస్ కూడా హెవీగా ఉంది. సో నాగార్జున గారు అండ్ సత్య, కమిడియన్ సత్య, వీళ్ళిద్దరూ సేమ్ అదే కంటిన్యూషన్ ఉంది. అండ్ నాగార్జున గారి ఫోటోషూట్ కూడా, స్టిల్ ఫోటోషూట్స్ కూడా ఆల్మోస్ట్ నిన్న జరిగినాయి అనేది మనకు ఒక ఇన్ఫో. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది హౌసెస్. టూ హౌసెస్ ఉన్నాయా ఈ హౌస్ లో అంటే ఈసారి 2 houses అయితే లేవు. సో మనకు పక్కా ఇన్ఫో ప్రకారంగా 2 houses అనేది క్లియర్ గా అనుకున్నాము. 2 houses ఉంటాయి అండ్ ఇక్కడ సగం మంది అక్కడ సగం మంది ఉంటారు అని చెప్పేసి అనుకున్నాము, కానీ కాదు అనమాట. సో మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఉంటుంది. 2 houses ని ఏ విధంగా డివైడ్ చేస్తారు కంటెస్టెంట్స్ ని అని చాలా మంది క్యూరియాసిటీ ఉండే. సో ఈసారి మాత్రం ఆ విషయంలో కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ కొంచెం ఎక్కువగా అది తమిళ ఆడియన్స్ ఆల్రెడీ చూసారు, ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అది నచ్చుదా లేదా అనే థాట్ లో ఉండేసి, నాకు తెలిసి టైమింగ్ సెట్ అవ్వకపోవచ్చు, లేదు అంటే ప్లేస్ అయితే ఎక్కువగా లేదు, వేరే దగ్గర అనుకొని ఫస్ట్ అయితే 2 houses అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో కాబట్టి కొంచెం స్పేస్ అనేది కొంచెం అటు ఇటు అయినట్టుగా అనిపించింది నాకైతే. సో చూడాలి, ఇక్కడైతే హౌస్ అయితే ఒకటే ఉంది, 2 houses అయితే కాదు, ఇది క్లియర్ అనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అని అంటే, సో మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మన ఇన్స్టా ఫాలో అవ్వండి, అక్కడ నేనైతే స్టేటస్ పెడుతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చినాయని ఖచ్చితంగా భాస్కర్ మేకల అని ఉంటుంది, అక్కడ అప్డేట్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇద్దరికి కూడా నేను వీడియో అంటే చేయలేను కాబట్టి, సో కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అవ్వగానే అక్కడైతే పెడుతున్నాను. సో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కంటెస్టెంట్ నెంబర్ 1 ఎవరో కాదు, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. ఈ వీడియో నేను బిగ్ బాస్ అప్డేట్ ఇచ్చినప్పుడు చెప్పిన పేరు అనమాట, బంచిక్ బబ్లు. సో మోస్ట్లీ 100%, 99.99 కూడా కాదు, 100% కన్ఫర్మ్ అనుకోండి. బంచిక్ బబుల్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాడు. మనోడు చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి చాలా దగ్గరగా ఉంటాడు. అండ్ చాలా మంది షణ్ముఖ్ అవని, ఇన్ఫినిటీ మీడియాలో చేసిన వాళ్ళు కానీ, తమడా మీడియాలో చేసిన వాళ్ళు కానీ, చాలా మంది సోషల్ మీడియా సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ఎక్కువ సిరీస్లు, ఎక్కువ కమెడియన్ సిరీస్లు కాకుండా తనకంటూ ఓన్ బ్రాండింగ్ లాగా బంచిక్ బబుల్ అనేది ఒక డిఫరెంట్ స్లాంగ్ అనేది ఎప్పుడైతే చెప్పామో, సో బంచిక్ బబుల్ కూడా 100% రాబోతున్నాడు. కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ నెంబర్ 1 అనమాట. సో బంచిక్ బబ్లు వస్తున్నారు అని అనుకున్నాం కదా, వచ్చేసినట్టే అనుకోండి, హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడే అని మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకెవరు అని అంటే సీనియర్ యాక్టర్ సనా గారు. సో ఈమె కూడా ఈమె ఎప్పటి నుంచో పెండింగ్ లో వస్తూ ఉంది, కానీ సనా గారు రాబోతున్నారు అనేది అయితే మనకు పక్కా ఇన్ఫర్మేషన్. నేను ఫస్ట్ వీడియోలో చేసినప్పుడు కూడా అదే చెప్పాను. యాక్టర్ సనా గారు సో చాలా అంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటది. అండ్ ఈమె బాగా ఏమంటారు, పాత వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు హేమ గారు అవని, తర్వాత కరాటే కళ్యాణి గారు అవని, ఆ కేటగిరీలో ఈమెనైతే తీసుకురాబోతున్నారు అన్నట్టుగా అర్థమవుతుంది. అండ్ ఈమె కూడా ఇంట్రెస్ట్ గా ఉంది అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో అనుకున్నాం, కానీ ఈమె కూడా అగ్రిమెంట్ అయితే అయిపోయినట్టుగా మనకైతే ఒక ఇన్ఫో అనమాట. 100% కంటెస్టెంట్ నెంబర్ సనా గారు 2, కంటెస్టెంట్ నెంబర్ 2 సనా గారు అయితే రాబోతున్నారు. అండ్ ఈమె కూడా పెద్ద దిక్కులాగా ఉంటుందా లేదనంటే చిల్ అవుతుందా, ఇంకొకరి ఏ విధంగా ఉంటుంది అనేది చూడొచ్చు. అండ్ కంటెస్టెంట్ నెంబర్ 3 అనమాట. కంటెస్టెంట్ నెంబర్ 3 ఎవరో కాదు, మన రీతూ చౌదరి కూడా 100% కన్ఫర్మ్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇన్స్టాలో ఎప్పుడో పెట్టేశాను. సో తన అగ్రిమెంట్ మీద సైన్ కూడా అయిపోయినట్టుగా మనకు తెలిసిన ఇన్ఫో. సో ఈమెను ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, విష్ణుప్రియ ఈమె ఇద్దరు కలిసి రాబోతున్నారు అని అనుకున్నారు, కానీ నేను ఎక్కడ విష్ణుప్రియ
పేరు అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ వస్తుంది అని కూడా చెప్పలేదు. నేను ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కూడా పెట్టలేదు, నేను అట్లీస్ట్ అప్రోచ్ అయినారు అని కూడా చేయలేదన్నమాట. బట్ అనుకోకుండా ఇద్దరు వస్తారనేది బాగా ప్రచారం అయితే జరిగింది. కానీ రీతు చౌదరి మాత్రం 100% రాబోతుంది. గ్లామర్కి గ్లామర్, బోల్డ్గా మాట్లాడుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో బోల్డ్ షో ఒకటి సుమన్ టీవీలో కానీ సుమన్ టీవీలో ఒక బోల్డ్ ఛానల్ బోల్డ్ దావత్ అనే ఒక ఇంటర్వ్యూ అయితే చేసింది. దాంట్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా, అంటే క్వశ్చనింగ్ అంత బోల్డ్గా ఉండేది అనమాట. సో ఆ విధంగా సడన్ గా ఫేమ్ అనేది వచ్చింది. ఆమె రాబోతుంది అనేది 100% అనమాట. కంటెస్టెంట్ నెంబర్ 3 అనమాట. కంటెస్టెంట్ నెంబర్ 4 ఎవరు అనుకుంటున్నారు? మనం లాస్ట్ సీజన్ ఎప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 5 ఎంటర్ అయినప్పటి నుంచి పేరు వినిపిస్తుంది కదా, ఆమెనే అంజలి పవన్. సో ఈమె అంజలి పవన్ కూడా రాబోతుంది. ఈమె కూడా అగ్రిమెంట్ అయితే సైన్ అయిపోయింది. ఈమె కూడా మంచి పేమెంట్ అయితే తీసుకుంటుంది అనేది అయితే తెలిసింది. అండ్ లాస్ట్ సీజన్లో స్టార్మా బ్యాచ్ గురించి మాట్లాడినప్పుడు అర్జున్ వీళ్ళందరూ మళ్ళీ అదే ఇష్యూ అవుతుందా అంతా. ఇప్పుడు అర్జున్ లాస్ట్ టైం అంత క్రేజ్ రాకపోవడానికి కారణం ఏంటంటే ముందు 5 వీక్స్ అనేది మిస్ అయిపోయింది కాబట్టి, సో జనాలకి ఓన్ చేసుకోవడానికి టైం పట్టింది. సో అదే విధంగా ఈసారి వచ్చేసరికి మాత్రం అంజలి పవన్ అయితే చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేసింది. లాస్ట్ మూమెంట్ వరకు కూడా అగ్రిమెంట్ మీద అయితే సైన్ అయితే చేయలేదు, వస్తున్నానని చెప్పడం వరకు అయితే జరిగింది. ఇంటర్వ్యూ అప్రోచ్ లో ఇవన్నీ అయిపోయినాక కూడా సో ఈమె అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి చాలా టైం అయితే తీసుకున్నట్టుగా తెలిసింది. మంచి అమౌంట్కి అయితే ఈమెయితే, అమౌంట్ అంటే వేరే కాదు, ఈమెకు డే వైజ్ పేమెంట్ లాగా మాట్లాడుకోవడం అయితే ఖచ్చితంగా చాలా మంచి అమౌంట్కి అయితే మాట్లాడారు అని చెప్పేసి ఈమె కూడా ఓకే చేశారు. సో కంటెస్టెంట్ నెంబర్ 4 గా అంజలి పవన్ అయితే రాబోతుంది. ఈమెను చాలా మంది వస్తలేదు అని అన్నారు. బట్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎట్లనే చెప్దాం అనుకున్నారేమో తెలియదు కానీ, సో మొత్తానికైతే అంజలి పవన్ అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ 4 అనమాట. ఇంకా కంటెస్టెంట్ 5 ఎవరు అనుకుంటున్నారు? మన అమర్దీప్ వాళ్ళ వైఫ్. సో అమర్దీప్ వాళ్ళ ఫ్యాన్స్ కి ఎందుకు గుడ్ న్యూస్ అంటే, అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడనా పేరు ఉండదు, తేజస్విని గారు. సో ఈమె రాబోతుంది. సో ఈమె కంటెస్టెంట్ నెంబర్ 5 అనమాట. సో ఈమె ఎందుకు అమర్దీప్ ఫ్యాన్స్ అంటే, అమర్దీప్ ఫ్యాన్స్ అందరూ ఈమెకి ఫాలో అవుతారు. అమర్దీప్ ఫ్యాన్స్ అందరూ ఒక అమర్దీప్ అన్న ఫీలింగ్ తోటి ఖచ్చితంగా చూస్తారు కాబట్టి, సో తేజస్వినికి అయితే ఇది ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకొక మైనస్ ఏంటి అని అంటే, తేజస్విని ఒకవేళ ఆడియన్స్ అనుకున్న రేంజ్కి రీచ్ అవ్వలేదు అని అంటే అంతే డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఎంత ప్లస్ ఉంటుందో అంత మైనస్ కూడా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనడానికి రీజన్ అదే అనమాట. సో మొత్తానికి ఎప్పటి నుంచో ఊరిస్తున్న పేరు తేజస్విని గౌడ గారు. ఈమెయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 8లో. సో ఇది రాసి పెట్టుకోండి సాంబ అన్నట్టుగా ఈ 5 అయితే కన్ఫర్మ్డ్గా రాబోతున్నారు. అండ్ మన అమర్దీప్ కి షాక్ అని చెప్పేంటారా తమ్మునెల్లో అని అనుకుంటున్నారు కదా. అమర్దీప్ కి ఇచ్చిన పేమెంట్ కంటే సో తేజస్వినికి అయితే పేమెంట్ ఎక్కువ అంట. సో ఆయన కంటే మనోడు అమర్దీప్ కంటే ఎక్కువ పేమెంట్ తోటి తేజస్విని అయితే అగ్రిమెంట్ మీద సైన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది మనకైతే. సో చూడాలి ఏ విధంగా అమర్దీప్ ను మించి గేమ్ ఆడితే అదిరిపోతుంది. అమర్దీప్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఫుల్ అండ్ ఖుషిలో ఉంటారు అనమాట. సో అందుకనే అమర్దీప్ కి షాక్ అంటే, అమర్దీప్ కంటే ఎక్కువ పేమెంట్ అయితే ఈమె తేజస్విని వాళ్ళ వైఫ్ తీసుకోవడం అనేది కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా, సో తేజస్వినికి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఆల్రెడీ ఆమెకు సీరియల్ బేస్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు కదా. సో అలాగే మన అమర్దీప్ ఫ్యాన్స్ కూడా యాడ్ అవుతారు కాబట్టి, సో ఎక్కువ గేమ్ అనేది, ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎక్కువ మైండ్ గేమ్ అనేది ఎక్కువగా వాడి మన అమర్ లాగా కాకుండా డిఫరెంట్ గా ఆడాలి. అమర్దీప్ నే కాపీ చేసినట్టు కాకుండా డిఫరెంట్ గా ఆమెకంటూ ఒక ఓన్ స్టైల్ ని స్టార్టింగ్ నుంచే క్రియేట్ చేసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇప్పటి వరకు అయితే ఈ 5 అయితే 100% కన్ఫర్మ్ అయ్యారు, హౌస్ లోకి రాబోతున్నారు. ఇందులో ఎలాంటి మార్పు లేదు, ఈ 5 ఖచ్చితంగా రాబోతున్నారు. ఇంకా 2 పేర్లు ఉన్నాయి, బట్ అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. సింగర్ సాకేత్ అండ్ ఇంద్రనీల్ గారు. సో వీళ్ళిద్దరు కూడా 99.99% అయితే కన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పటి వరకు హౌస్లు అయితే 2 హౌస్లు కాదు, ఒకటే హౌస్. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బజ్ హోస్ట్ అయితే అంబటి అర్జున్. సో మన ఎవరు మోనిత గారు, శోభా శెట్టి కాదు అండ్ శివాజీ గారు రిజెక్ట్ చేశారు. అండ్ అమర్దీప్ కూడా సినిమాలు ఉన్నాయని అమర్దీప్ కూడా చేయట్లేదు. సో మొత్తానికి అంబటి అర్జున్ కి ఈ విధంగా న్యాయం జరిగింది. సో 5 వారాలు ఓవడం వల్ల మనోడికి ఇది ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎలాగో టాప్ 5 లో ఉన్నాడు కాబట్టి, సో మనోడికి కూడా అది రావడంలో పెద్ద విషయం ఏం కాదు. అంబటి అర్జున్ హోస్టింగ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం.
సో మొత్తానికి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే 5గురు అయితే వీళ్ళే 100% రాబోతున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో చూడాలి, ఇంకా కొత్త కొత్త పేర్లు వచ్చినప్పుడు, ఒక 4-5 పేర్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఒక వీడియో చేసి పెడతాం అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసారనుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. మన ఇన్స్టా ఫాలో అండి భాస్కర్ మేకల అని ఉంటుంది. సో ఖచ్చితంగా ఫాస్ట్ అప్డేట్ అయితే అక్కడే వస్తూ ఉంటుంది. అండ్